సీఎం రేవంత్ కు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి. బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి తాము ఉద్యోగాలు ఇచ్చామని డబ్బా కొట్టుకోవడం సిగ్గుచేటన్నారు. వేలాది ఖాళీలుండగా కేవలం 5,000 పోలీసు ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. లక్షలాది మంది అభ్యర్థులకు 5,000 పోలీసు ఉద్యోగాలు ఏ మూలకు సరిపోతాయన్నారు. హిట్లర్ ఆదర్శం అంటున్న రేవంత్ అదే స్ఫూర్తితో నిరుద్యోగులను వేధిస్తున్నారా అని మండిపడ్డారు రాకేష్ రెడ్డి. గారు 18,000 ఖాళీలు ఉన్నాయి పోలీస్ డిపార్ట్మెంట్లో అని ప్రకటన చేస్తారు. ఇంకోవైపు ఏమో కేవలం 5,000 ఖాళీలకు మాత్రమే ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఏంది ఇది అని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నాకు హిట్లర్ ఆదర్శము, హిట్లరే స్ఫూర్తి, వారి స్ఫూర్తిని అందుకొని నేను హైడ్రా తీసుకొచ్చినా అని చెప్పి మాట్లాడాను. అంటే ఏ రకంగానైతే హైడ్రా తీసుకొచ్చి పేదల బతుకులను కూలుస్తున్నాడో, పేదల ఇండ్లను కూలుస్తున్నాడో, అదే రకంగా అదే స్ఫూర్తితోని, అదే హిట్లర్ స్ఫూర్తితోని నిరుద్యోగుల జీవితాలతో కూడా ఆయన ఆడుకుంటున్నారు. వాళ్ళ జీవితాలను ఛిద్రం చేస్తున్నాడు. 2.5 సంవత్సరాలు వేచి చూస్తే ఇచ్చింది కేవలం 5,000 పోస్టులు. సుమారుగా ఒక 10-12 లక్షల మంది యాస్పిరెంట్స్ ఉంటే 5,000 పోస్టులు ఎవరికి సరిపోతాయి? మరి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఒక మానవతా దృక్పథంతో, ఎందుకంటే లక్షలాది మంది రాస్తున్నటువంటి ఒక పరీక్ష కాబట్టి, వేలాది మంది జీవితాలు బాగుపడేటువంటి ఒక ఇష్యూ కాబట్టి, మరి మానవతా దృక్పథంతో ఆలోచించి ఉన్న ఖాళీలన్నింటికీ, అంటే 18,000 ఖాళీలకు గాను తక్షణమే ఒక నోటిఫికేషన్ విడుదల చేయాల్సిందా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము.